హలో క్రికెట్ లవర్స్, ఈ వీడియోలో మనం ఐపీఎల్ 10 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అలాగే 10 టీమ్స్ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లైక్తో అయితే వీడియోని స్టార్ట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ టీమ్ మీద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టాప్ 10 నుంచి 1కి వద్దాం. నా టాప్ 10th టీం వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్. ఈసారి వీళ్ళ టీంకి ఓపెనర్స్ లేరు, ఉన్నారు. ఒక ఓపెనర్ ఉన్నాడు, అతనే మన అండర్-19 స్టారు హర్షిన్ కులకర్ణి. ఈ పేరు బయటికి పెద్దగా రావట్లేదు, కానీ చాలా అగ్రెసివ్ ప్లేయరు. తను బ్యాట్తో కానీ మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తే రన్స్కి తనకి మంచి పేరు వస్తుంది. అలాగే లక్నో సూపర్ జైంట్స్కి కూడా ఓపెనింగ్ స్లాట్ అయితే ఫిల్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళ పాజిటివ్స్ వచ్చేసి వీళ్ళకి టాప్ క్లాస్ ఫినిషర్స్ ఉన్నారు. మిల్లర్ కానివ్వండి, పంత్ కానివ్వండి, అలాగే పూరన్ కానివ్వండి. కానీ వీళ్ళకి మైనస్ ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్కి ఇంజురీస్ ఉన్నాయి. అలాగే ఉన్న ఫాస్ట్ బౌలర్స్ కూడా ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. అందులో లక్నో పిచ్ వచ్చి స్పిన్ ట్రాక్. అక్కడ ఉండేది వాళ్ళకి షాబాజ్ అహ్మద్ అలాగే బిష్నాయ్ ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్. కాబట్టి వీళ్ళకి ఇదే మైనస్లు. వీళ్ళు పాజిటివ్స్ వచ్చేసి ఫినిషర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. నెగిటివ్స్ వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఎక్స్పీరియన్స్ లేదు, అలాగే డెత్ బౌలింగ్ లేదు, ఇంజరీస్ కూడా ఉన్నాయి. వీళ్ళ ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. హర్షిన్ కులకర్ణి, మార్ష్, 1 డౌన్లో పంత్, 2nd డౌన్లో మార్క్రము, 3rd డౌన్లో అంటే నెంబర్ 5లో పూరను, నెంబర్ 6లో మిల్లరు, నెంబర్ 7లో బదోని, నెంబర్ 8లో ఆకాష్ దీప్, నెంబర్ 9లో షాబాజ్ అహ్మద్. ఇది కొంచెం అటు ఇటు మారుతుంది. నెంబర్ 10లో ఆవేష్ ఖాన్, నెంబర్ 11లో మొహిషిన్ ఖాన్. ఒకవేళ మయాంక్ యాదవ్ కానీ ఫిట్ అయ్యి వస్తే సెకండ్ హాఫ్ సీజన్ తను కూడా ప్లేయింగ్ 11కి వస్తాడు. బట్ చూస్తే ఓవరాల్గా అయితే కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది స్క్వాడ్. కాబట్టి నెంబర్ 10లో ఉంది. నెంబర్ 9కి వెళ్ళిపోదాం. నెంబర్ 9 వచ్చేసి కేకేఆర్. కేకేఆర్ ఓవరాల్గా స్క్వాడ్ పరంగా డీసెంట్గా ఉన్నా కూడా లాస్ట్ టైం ఉన్న ఫ్లేవర్ అయితే మిస్ అవుతుంది. బట్ ఏంది వాళ్ళకి మిస్ అయిన ఎవరు స్టార్క్ అయ్యారే, కానీ మిస్ అవుతుంది. మనం ప్లేయింగ్ 11 మాట్లాడుకుంటే మనకు అర్థమైపోతుంది. వీళ్ళ పాజిటివ్స్ వచ్చేసి ఆల్రౌండర్స్. రమన్దీప్, హర్షిత్ రాణా కూడా బ్యాట్ చేయగలడు. అలాగే రసెల్, నరైన్ సూపర్బ్ ఉంటారు. అలాగే వీళ్ళ మైనస్ వచ్చేసి కెప్టెన్సీ. రహానేకి ఎక్స్పీరియన్స్ పరంగా ఉన్నా కూడా రహానేకి కెప్టెన్స్గా మంచి స్టాట్స్ లేవు. మన ఛానల్లో కెప్టెన్స్ గురించి ఒక స్టాట్స్ అన్ని తీసి వీడియో పెట్టాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మన ఛానల్లోనే ఉంటుంది. రహానే కెప్టెన్స్ పరంగానే కొంచెం ఈ కొత్త కెప్టెన్ అయితే సెట్ అవుతాడో లేదో అయితే మనం చూడాలి. ఎందుకంటే రహానే రీసెంట్గా కెప్టెన్సీ చేయలేదు, ఇదే మైనస్. ఇక ప్లేయింగ్ 11కి వెళ్ళిపోతే క్వింటన్ డికాక్, నరైన్ ఓపెనర్లుగా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే నరైన్ చాలా బాగా ఆడాడు లాస్ట్ సీజన్. 1 డౌన్లో వెంకటేష్ అయ్యర్, 2nd డౌన్లో రహానే, 3rd డౌన్లో రింకు, 4th డౌన్లో రసెల్, 5th డౌన్లో రమన్దీప్, 6th డౌన్లో హర్షిత్, నార్తజే, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీ వస్తే ఇంకా బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. ఇది వీళ్ళు ప్లేయింగ్ 11. ప్లేయింగ్ 11 బాగానే ఉంది, కానీ కొంచెం ఆ కెప్టెనే కదా, కెప్టెన్ సెట్ అయితే రహానే సెట్ అయితే టాప్ క్లాస్ టీం అయిపోద్ది, లేకుంటే మటుకు ఇనిషియల్గానే పడిపోద్ది. ఇక నెక్స్ట్ టీంకి అయితే మూవ్ అయిపోదాం. రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ పాజిటివ్ ఏంటంటే వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఉన్నారు. అదే పాజిటివ్. వీళ్ళ యంగ్స్టర్స్ అందరూ ఫాస్ట్గా రన్స్ కొడితే మంచి స్కోర్లు వస్తాయి. బట్ ఈ యంగ్స్టర్స్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యి, లాస్ట్ టైం బట్లర్ ఉన్నాడు కదా, చాలా గైడ్ చేస్తా తీసుకెళ్ళాడు. బట్ ఈసారి బట్లర్ లేడు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే బ్యాటింగ్లో మిస్ అవుతుంది. బట్ బౌలింగ్ అయితే లాస్ట్ టైం ఉన్నంత అయితే లేదు. పక్కాగా హసరంగా, తీక్షణకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళైతే అంత పొటెన్షియల్తో చేహాల్, అశ్విన్ వేసినంత వేస్తారా? ఆర్చర్ కూడా రన్స్కి వెళ్ళిపోతున్నాడు. బోల్ట్ ప్లేస్లో ఆర్చర్ వచ్చాడు. ఇక తుషార్ దేశపాండే గురించి తెలిసిందే, తను రన్స్కి వెళ్ళిపోతాడు. ఆకాష్ మద్వాల్ కూడా 2023 సీజన్ మంచి సీజన్ ఉంది, 2024 సీజన్ మంచిది కాలేదు దానికి. వీళ్ళకైతే బౌలింగ్లో డెత్ బౌలింగ్ కొంచెం ప్రాబ్లమ్సే ఉన్నాయి. అవి ఇది వీళ్ళ మైనస్. వీళ్ళ స్క్వాడ్ చూసేద్దాం. అందులో వీళ్ళు ఏంటంటే రియాన్ పరాగ్ని ఫస్ట్ 3 మ్యాచెస్కి కెప్టెన్గా నియమించారు. ఎందుకంటే శాంసన్కి ఇంజురీ ఉంది కాబట్టి ఫస్ట్ 3 మ్యాచెస్ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే ఛాన్సెస్ ఉన్నాయండి, అదే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా వీళ్ళ ప్లేయింగ్ 11 చూస్తే శాంసన్, జైస్వాల్ ఓపెనర్లు. 1 డౌన్ నితీష్ రాణా ఆబ్వియస్గా, ఎందుకంటే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతుంది. అలాగే నెంబర్ 4లో వచ్చేసి రియాన్ పరాగ్, నెంబర్ 5లో హెట్మైర్, నెంబర్ 6లో ధ్రువ్ జురెల్, నెంబర్ 7లో హసరంగా, నెంబర్ 8లో ఆర్చర్, నెంబర్ 9లో తీక్షణ, నెంబర్ 10లో సందీప్ శర్మ, నెంబర్ 11లో తుషార్ దేశపాండే. ఇంపాక్ట్ ప్లేయర్గా వీళ్ళు వైభవ్ రఘువంశీని ట్రై చేస్తే బెటర్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే నెంబర్ 7లో హసరంగా వస్తున్నాడు కదా, నెంబర్ 7లో ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీని కానీ యూజ్ చేసుకుని వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. ఇది వీళ్ళ పాజిటివ్ రివ్యూస్. సో మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి, మీ లిస్ట్ కూడా పోస్ట్ చేయండి. ఇక నెంబర్ 7కి వెళ్ళిపోదాం. నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళకైతే బౌలింగ్ పరంగా అయితే చాలా పాజిటివ్స్ ఉన్నాయి. వీళ్ళు పవర్ ప్లేలో వేసే బౌలర్లు ఉన్నారు, డెత్ బౌలింగ్ వేసే బౌలర్లు ఉన్నారు. స్టార్క్ లాంటి ప్లేయర్ ముఖేష్, మోహిత్ శర్మ మంచి బౌలర్లు, నటరాజన్ డెత్ బౌలింగ్ బాగుంది, స్పిన్ డిపార్ట్మెంట్ కూడా బాగుంది. బౌలింగ్ వీళ్ళు చాలా ప్లస్. బ్యాటింగ్ చాలా డీసెంట్గా ఉంది. మనం బ్యాటింగ్ గురించి కేఎల్ రాహుల్ ఉన్నాడు, మెగ్గర్క్ ఉన్నాడు, డీసెంట్గా ఉంది. అశుతోష్ శర్మ లాంటి ఫినిషర్ ఉన్నాడు, బాగుంది. బట్ వీళ్ళ మైనస్ ఏంటంటే అక్షర్ పటేల్ ఎలా లీడ్ చేస్తాడు అనేది చూడాలి. ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఎంత వైస్ కెప్టెన్తో సపోర్ట్ చేసినా కూడా కెప్టెన్ అనేది ఆ మ్యాజిక్ అనేది చూడాలి. అదే వీళ్ళ మైనస్ కనిపిస్తూ ఉంది. కొంచెం అశుతోష్ కూడా ఒక సీజనే మంచిగా ఆడాడు కాబట్టి
తన ఫినిషింగ్ రోల్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. చూద్దాం. ఇదే వీళ్ళ మైనస్. వీళ్ళ ప్లేయింగ్ 11 కూడా చూసేద్దాం. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు కాబట్టి కేఎల్ రాహుల్ నెంబర్ 4లోకి తీసుకెళ్ళిపోదాం. ఓపెనర్లో వచ్చేసి మెగ్గర్కు డూప్లెసిస్, వన్ డౌన్లో వచ్చేసి పోరెల్, నెంబర్ 4లో వచ్చేసి కేఎల్ రాహుల్, నెంబర్ 5లో వచ్చేసి అక్షర్ పటేల్, నెంబర్ 6లో అశుతోష్ శర్మ, నెంబర్ 7లో స్టబ్స్. ఒకవేళ వీళ్ళు సిచ్యువేషన్ తగ్గట్టు స్టబ్స్ని ఫినిషర్గా కాకుండా మిడిల్ ఆర్డర్లో ఆడించుకొని అశుతోష్ని ఫినిషర్గా కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీని బట్టి ఆర్డర్ మారిపోతూ ఉంటుంది. ఇక బౌలర్లో వచ్చేస్తే స్టార్కు, నటరాజన్, ముఖేష్, కుల్దీప్ వీళ్ళు ఉంటారు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చేస్తే వీళ్ళు మోహిత్ శర్మనైనా ట్రై చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళకి డెత్ బౌలింగ్ కావాలి కాబట్టి. ఓవరాల్గా అయితే స్క్వాడ్ బాగుంది, కానీ ఎక్కడో కొంచెం బ్యాలెన్స్ అవుతుందా లేదనేది దానివల్లే నేను వీళ్ళని నెంబర్ 7లో పెట్టాను. ఇంకా నెంబర్ 6కి వెళ్ళిపోదాం. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. వీళ్ళ టీం చాలా బాగుంది, కానీ వీళ్ళకి మైనస్ ఏంటంటే డెత్ బౌలింగ్. రబాడా, సిరాజు ఎంత బాగా పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తారు, బట్ డెత్లో రన్స్ ఇచ్చేస్తారు వీళ్ళు. కాకపోతే ఇదే వీళ్ళ పెద్ద మైనస్. బట్ ఓవరాల్గా స్క్వాడ్ ఫీల్డింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, ఆల్రౌండర్స్ పరంగా అన్నిటి పరంగా బాగుంది. ఒక్క డెత్ బౌలింగ్ బట్టి పెద్ద కన్సర్న్ అవుతుంది. బ్యాటింగ్ టాప్ ఆర్డర్ అయితే బీభత్సంగా ఉంది వీళ్ళ పాజిటివ్. గిల్లు, సుదర్శను, బట్లరు చాలా బాగుంది. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 కూడా చూద్దాం. శుభ్మాన్ గిల్ ఆబ్వియస్గా కెప్టెన్, ఓపెనింగ్ వస్తాడు. బట్లర్ వస్తాడు. వన్ డౌన్లో సాయి సుదర్శన్, రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా సెట్ అయిపోద్ది. నెంబర్ 4లో షారుఖ్ ఖాన్, నెంబర్ 5లో ఫిలిప్స్, నెంబర్ 6లో తెవాటియా, నెంబర్ 7లో రషీద్ ఖాన్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్. ఇక్కడ బాగా బ్యాలెన్స్ అవుతుంది. రైట్ టు లెఫ్ట్ కాంబినేషన్ వస్తుంది, అలాగే ఫినిషర్లు కూడా వస్తున్నారు. తెవాటియా కూడా మంచి ఎక్స్పీరియన్సే ఉంది కదా. ఇంకా బౌలింగ్ యూనిట్కి వెళ్ళిపోతే రబాడా, సిరాజు, అర్షద్ ఖాన్ ఖచ్చితంగా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కాబట్టి వీళ్ళు అర్షద్ ఖాన్తో అయితే వెళ్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ అయితే ట్రై చేస్తారు. ఇది వీళ్ళ స్క్వాడ్ బాగానే ఉంది. బట్ ఫిలిప్స్ని వీళ్ళు 2 కోట్లకి అన్సోల్డ్ అయిన తర్వాత కొన్నారు కాబట్టి చాలా బ్యాలెన్స్ యాడ్ అయింది. చూద్దాం గుజరాత్ టైటన్స్ ఏ వరకు రాణిస్తారు 2025 ఐపీఎల్లో. ఇక నెంబర్ 5కి వెళ్ళిపోదాం. నెంబర్ 5 సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంటే టాప్లో ఉంటుంది, లేకుంటే బాటంలో ఉంటుంది ఈసారి పక్కా. ఎందుకంటే వాళ్ళ బీభత్సమైన అటాకింగ్ ఆడతారు. దాంతో స్ట్రైట్ అవే వీళ్ళు నెంబర్ 1, నెంబర్ 2లో క్వాలిఫై అయిపోయే ఛాన్సులు ఉన్నాయి. లేదంటే కూడా ఘోరంగా పడిపోయి మన ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళ పాజిటివ్ మాస్ బ్యాటింగ్, అదే వీళ్ళ నెగిటివ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఫైనల్ వీళ్ళు కొలాప్స్ అయ్యారు కదా, ఆ మాస్ అటాకింగ్ బ్యాటింగ్ ఆడుతా, అదే వీళ్ళ మైనస్. ఇంకా ఇంకోటి వచ్చేసి డెత్ బౌలింగ్. కమిన్స్ ఉన్నా కూడా షమి, హర్షల్ పటేల్ రన్స్ ఇస్తారు, వికెట్లు అయితే తీస్తారు కానీ రన్స్ ఇచ్చేస్తారు. అదే వీళ్ళకి కొంచెం మైనస్గా కనిపిస్తూ ఉంది మన సన్ రైజర్స్కి. చూద్దాం ఓవరాల్గా ఎలా ఆకట్టుకుంటారు. ప్లేయింగ్ 11 చూద్దాం. అలాగే ఫినిషర్లు కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫినిషర్ లేరు, అది కూడా పెద్ద కన్సర్న్ అవుతుంది. చూద్దాం. ప్లేయింగ్ 11 చూసేస్తే మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓపెనర్లు ఆబ్వియస్గా అభిషేక్, హెడ్, కటేరమ్మ కొడుకులు వస్తారు, ఆడతారు, పక్కా బీభత్సం సృష్టి చేస్తారు. వన్ డౌన్లో ఇషాన్ కిషన్ పక్కా. ఎందుకంటే ఎన్కేఆర్ని వన్ డౌన్ కాకుండా సెకండ్ డౌన్ పంపిస్తేనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఎన్కేఆర్ ఇన్నింగ్స్ బిల్డ్ చేసి చాలా పెద్ద షాట్లు ఆడతాడు, బాగా ఆడతాడు. ఇషాన్ కిషన్ ముందే వెళ్ళిపోయి షాట్లు ఆడేస్తే బెటర్ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ వస్తారు. నెంబర్ 4లో ఎన్కేఆర్, నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 5లో అస్సలైన కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాస్ని వస్తే సూపర్ ఉంటుంది. ఎందుకంటే క్లాస్ను ఆ నెంబర్ 5 స్లాట్లో ఒక 8 అవర్స్ 10 అవర్స్ తర్వాత వచ్చి దానికన్నా ఫినిష్ చేశాడు ఆ మ్యాచ్. నథింగ్ లైక్ ఇట్, అంతే వేరే లెవెల్ అయిపోతుంది, మ్యాచే ఫినిష్ అయిపోతాయి. నెంబర్ 6లో అనికేత్, నెంబర్ 7లో అభినవ్ మనోహర్. వీళ్ళు ఈ ప్లేస్లో కామిందు మెండిస్ని కానీ ఆ సచిన్ బేబీని కూడా ట్రై చేసే ఛాన్సులు ఉన్నాయి. బట్ వీళ్ళు ఓవరాల్గా 3 ఫారెన్ ప్లేయర్తో వెళ్ళి 4వ ఫారెన్ ప్లేయర్ని ఇంపాక్ట్గా పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి చెప్తున్నాను. నెంబర్ 7లో అభినవ్ మనోహర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో షమి, నెంబర్ 10లో హర్షల్ పటేల్, నెంబర్ 11లో రాహుల్ చహర్. ఇంకా ఫారెన్ ప్లేయర్కి వచ్చేసి వీళ్ళకి స్పిన్నర్ కావాలంటే ఆడమ్ జంపా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలంటే మల్డర్, అలాగే బ్యాటింగ్ చేస్తా బౌలింగ్ ఆల్రౌండర్ కావాలంటే కామిందు మెండిస్ గురించి మీకు తెలుసలేదో, కామిందు మెండిస్ని మిర్రర్ మెండిస్ అంటారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు. 2 చేత్తో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి బ్యాటింగ్ అని కొలాప్స్ అయితే తన ముందు పంపించుకొని ఇట్లా యూజ్ చేస్తారు. ఇది ఓవరాల్గా ప్లేయింగ్ 11 బాగానే ఉంది. కానీ వీళ్ళు ఎక్కడ ఈ మాస్ బ్యాటింగ్ 300 కొట్టబోయి 180కి 130కి 120కి ఆల్అవుట్ అవుతారేమో బ్యాటింగ్ పిచ్చుల మీద అనేదే పెద్ద క్వశ్చన్ అవుతుంది నాకు. అందుకే ఇక్కడ నెంబర్ 5లో పెట్టారు.